తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా టీఎస్ఆర్టీసీ సంస్థ బస్సుల సంఖ్య పెంచుతోంది. 400 కోట్ల రూపాయలతో 1050 బస్సులను కొనుగోలు చేయనుంది. ఇందులో 80 కొత్త బస్సులు ఈరోజు ప్రారంభం కానున్నాయి. వీటిని అంబేద్కర్ విగ్రహం వద్ద రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. ఈ బస్సులన్నీ విడతల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాలకు ఓటరు జాబితా షెడ్యూల్ను విడుదల చేశారు. ఇటీవల ఈ స్థానాలు ఖాళీ కావడంతో ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24న ముసాయిదా జాబితాను ప్రకటిస్తుంది. మార్చి 14వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఏప్రిల్ 4వ తేదీన ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. పట్టభద్రులు అందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం తెలిపింది. సీఎం కాన్వాయ్ కోసం 22 కార్లు కొనుగోలు చేశారన్న వార్తలపై మాజీ సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి నెట్టింట డిమాండ్ చేశారు. బండెనక బండి కట్టి అని పాడుకున్న తెలంగాణ ఇప్పుడు బండెనక బండి కొన్నది ఎందుకంటూ ప్రశ్నిస్తోందని చేశారు. దోచుకున్న డబ్బుకు దొరలు లెక్క చెప్పకపోతే ఊరుకోమని హెచ్చరించారు. సమాధానం వచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కుప్పంలో చంద్రబాబు 3వ రోజు పర్యటించనున్నారు. మధ్యాహ్నం కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం కురబ కులస్తులతో భేటీ కానున్నారు చంద్రబాబు. మధ్యాహ్నం కుప్పంలోని అన్నా క్యాంటీన్ పరిశీలించనున్నారు. కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో నూతనోత్సాహంతో పనిచేసి బీఆర్ఎస్ను విజయతీరాలకు చేర్చాలని మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అధికారంలో లేకపోయినా వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా చూడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు అమలు చేసే వరకు సూచించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. సింగరేణి గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు ఉత్పత్తి, రవాణా, మార్కెటింగ్, సంస్థ ఆర్థిక స్థితిగతులు, వర్క్ఫోర్స్ తదితర అంశాలపై అధికారులు మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వేసవి కాలంలో విద్యుత్ కొరత తలెత్తకుండా బొగ్గు ఉత్పత్తిని పెంచి థర్మల్ పవర్ కేంద్రాలకు నిరంతరం సరఫరా చేయాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్లో ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేడు అయోధ్యలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శ్రీరాముడి నగరమైన అయోధ్యలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల ఏర్పాట్లు, కనెక్టివిటీ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్ను ప్రారంభిస్తాను. అంతేకాకుండా ఇతర కీలక ప్రాజెక్టులను శంకుస్థాపన కూడా చేస్తాను. దీంతో అయోధ్య నగర ప్రజల జీవనం మరింత మెరుగవుతుంది అని ప్రధాని మోడీ హిందీలో పోస్ట్ చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లికేషన్ ఫారాలు విక్రయించకుండా చూడాలని ఆదేశించారు. దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, అభయహస్తం అప్లికేషన్లు నింపడంలో ప్రజలకు సహకరించేలా వాలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి 100 మంది దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి మహిళలకు, పురుషులకు వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రానున్న ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 50,000 ఓట్ల మెజారిటీతో అద్వితీయమైన విజయాన్ని సాధిస్తారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ధీమా వ్యక్తం చేశారు. 3 ఏళ్లకు మించి ఒక్కొక్క భార్యతో వైవాహిక జీవితాన్ని గడపలేని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేస్తారా అంటూ భీమవరం బహిరంగ సభలో సీఎం జగన్ ప్రజల్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.